హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రవి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ అయితే ఒక మంచి ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా దీపావళి కోసం అని చెప్పేసి బస్కి వెళ్తున్నా. మా హస్బెండ్కి ఏంటంటే హాలిడే లేదనమాట, సో అందుకే తను రావట్లేదు. సో నేను ధ్రువి మాత్రం బస్కి వెళ్తున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూగా చూసేయండి. అండ్ బ్రేక్ఫాస్ట్ తినేసినాం అనమాట. ఈమెకు కూడా ఇడ్లీ పెట్టేసిన, నేను కూడా తినేసిన ఇడ్లీ అయితే. సో ఇంకా స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ ఎప్పుడో 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. టైం 9:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఐ థింక్ ట్రాఫిక్ బాగానే ఉంటుంది, బస్సులు కూడా ఫుల్ రష్ ఉంటాయి. ఫెస్టివల్ హాలిడే కదా, నిన్న అదేగా బస్సెస్ బంద్ ఉన్నాయి, భారత్ బంద్ ఏదో ఉండే. సో ఇంకా అందరు మ్యాక్సిమం ఇవాళ వెళ్తారు కాబట్టి ఫుల్ రష్ ఉంటుండొచ్చు. సో చూడాలి జర్నీ ఎట్లా అవుతుందా ఏంటా అని చెప్పేసి. మా ధృవి డైలీ ఏమో ఎర్లీగా లేస్తుంది నాతో పాటు. ఇవాళేమో లేపినా లేవట్లేదు అనమాట. అట్లీస్ట్ ఆమె ఎర్లీగా లేస్తే బస్సులో పడుకుంటుంది కాబట్టి కొంచెం ప్రశాంతం అనమాట. ఆమె ఇప్పుడే లేచింది కాబట్టి ఇంకా బస్సులో ఏం పడుకుంటుందేమో చూడాలి. ఏంటిది? ఆటోనా? అది ఆటో కాదమ్మా, కారు. కారు ఏంటిది? అది కారు. ఆటోని ఆటో అంటది, కార్ని ఆటో అంటది, బైక్నేమో బా 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 అంటది అనమాట. తాత కాదైనా ఎట్లా ఒక ఏజ్ అనమాట. మా డాడీ ఏజ్, మా అమ్మ ఏజ్ అందరినీ తాత అంటది. ఇక మా హస్బెండ్ అందరినీ నాన్న అంటుంటుంది. ఇంకా కొంచెం మా మమ్మీ ఏజ్ అట్లా వాళ్ళనేమో నాని నాని అని చెప్తా ఉంటుంది అనమాట. నాన్న నాన్న వస్తుంది. ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట బస్ స్టాప్ వరకు. ఇంకా మా హస్బెండ్ డ్రాప్ చేసి బస్ ఎక్కించొస్తాను నేను. ఇంకా ధృవి ఏడికిపోతున్నాం? ధృవి మనము ఏడికిపోతున్నాం మనం? ఆచా ఎవరింటికి పోతున్నాం? ఎవరింటికి పోతున్నాం? ఆచ ఎవరింటికి పోతున్నాం? మేమైతే ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ ఉంది, బస్సెస్ మొత్తం ఫుల్ అయిపోతున్నాయి. మా రూటు అంటే విజయవాడ హైవే అనమాట. నల్గొండ, మిర్యాలగూడ, విజయవాడ, గుంటూరు ఏంటంటే బస్సెస్ స్టార్టింగ్ పాయింట్ ఎంజీబీఎస్ నుంచి కొన్ని ఉంటాయి, దిల్సుఖ్ నగర్ నుంచి ఉంటాయి అనమాట. సో అందరు ఏంటంటే అక్కడే ఎక్కేస్తున్నారు, ఫుల్ అయిపోయి వస్తున్నాయి ఇక్కడికైతే. నేను ఎక్కేదేమో మా ఇంటి దగ్గరలో అనమాట, చింతలకుంట చెక్ పోస్ట్ దగ్గర. సో ఇంకా పాపను ఎత్తుకొని నిల్చోవాలంటే కష్టం కదా బస్సులో, అందుకని చెప్పేసి ఇంకా మేము చూస్తున్నాం బస్సెస్ వస్తాయేమో అని చెప్పేసి. మేము లిటరల్లీ 2.5 hours వెయిట్ చేసాం బస్ స్టాప్లో. అసలు బస్సెస్ లేవన్నమాట. ఒక 4-5 బస్సెస్ వచ్చాయి, కానీ ఏంటంటే అవి అక్కడే ఫిల్ అయ్యి రావడం వల్ల అసలు ప్లేస్ ఉండట్లేదు. పాపతో బ్యాగ్ పట్టుకొని అంత లాంగ్ నిల్చోవడం కష్టం అని చెప్పేసి ఇంకా మేము అట్లీస్ట్ ప్లేస్ దొరుకుతుందేమో అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం వేరే బస్ కోసం అయితే. ఇంకా మా ధృవి ఈలోపు చుక్కలు చూపిస్తుంది. ఫస్ట్ కొద్దిసేపు బాగానే ఉంది, తర్వాత ఇంకా ఏడుపు అనమాట. మొత్తం పరిగెత్తానే ఉంది, రోడ్డు పైకి వెళ్ళిపోతుంది, ముట్టుకుంటే ఏడుపు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఆంధ్ర బస్ వస్తే ఎక్కేసా. ఇంకెక్కగానే మా ధృవి ఏడుపు స్టార్ట్ చేసినట్ట, వాళ్ళ డాడీ కావాలి, నాకు నాన్న కావాలి అని చెప్పేసి. ఎవరు కావాలి? నాన్న రేపు వస్తాడు ఆచు, మనం ఇవాళ వెళ్తున్నాం కదా, నీకు ఇష్టం కదా. ఇంకా బయటకు చూపించుకుంటూ కొంచెం డైవర్ట్ చేస్తే అయితే కొంచెం సేపటికి ఏడుపు ఆపేసింది. ఇవాళ మా జర్నీ అయితే ఒక హారిబుల్ టార్చర్ జర్నీ అని చెప్పొచ్చు. ఫుల్ ఎండగా ఉంది. 2.5 hours బస్ కోసం వెయిట్ చేసాం మేమైతే. ఇంకా మా హస్బెండ్కి చిరాకు వచ్చేసి నేను డ్రాప్ చేసా పదా కార్లో అన్నారు. బట్ మేము బస్కి రావడానికి మెయిన్ రీజన్ మా ధృవే అనమాట. తనకి కార్ పడదు, వామిటింగ్స్ అవుతుంది, ఏడుస్తూ ఉంటుంది. తనని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి ఇంకా బస్ కోసం వెయిట్ చేసి బస్ ఎక్కేసామన్నమాట. ఇక్కడ నా స్పెక్స్ చూడండి, ఓన్లీ వన్ సైడ్ ఉంది, ఇంకొక సైడ్ అయితే మధురి విరగొట్టేసింది అనమాట. అది ఫేక్ అట్లా ఏం పెట్టినా కూడా స్టిక్ అవ్వట్లేదు, మళ్ళీ వెంటనే ఊడిపోతుంది అనమాట. ఇంకా హైదరాబాద్ వెళ్ళాక దాన్ని రిపేర్ చేయించడము లేదంటే కొత్తవి తీసుకోవడం చేయాలన్నమాట. మా జర్నీ స్టార్ట్ అవ్వడం చిరాగ్గా స్టార్ట్ అయినా సరే జర్నీ మాత్రం స్మూత్గా అయిందనమాట. మా ధృవి అయితే ఎక్కగానే మంచి ఒక 40 minutes అట్లా మంచిగా పడుకుంది. ఇంకా ఆ టైంలో నేను కూడా కొంచెం రిలాక్స్గా రెస్ట్ తీసుకున్నా అనమాట.
ఇంకా మా ధృవి అయితే పడుకొని లేచింది. లేవగానే నా ప్లేస్ని ఆక్యుపై చేసిందనమాట. నేను తనకు ముందు కొంచెం ప్లేస్ ఉంటే ఇంకా ఆ ప్లేస్లో కూర్చున్నా అనమాట. నాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే బస్లో నా పక్క సీట్లో ఒక అమ్మాయి ఉండే అనమాట. తను మంచిగా ఫ్రెండ్లీగా ఉంది. మా ధృవితో ఇంకా మంచిగా ఆడుకుంది కొంచెం సేపు అయితే. నాకైతే ఇంకా దిగడానికి టైం వచ్చేసింది అనమాట. ఇంకా నాకు కొంచెం భయం వేస్తుండే ఎట్లా దిగాలి బ్యాగు పాపతో అని చెప్పేసి. ఇంకా మా డాడీ అయితే బస్ స్టాప్కి వచ్చి ఉండే అనమాట. ఇంకా నేనైతే బైక్ పైన వెళ్తున్నాం ఇంటికైతే. మా ధృవి ముందర కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అసలు ఎన్ని డేస్ అవుతుందో ఇట్లా బైక్ ఎక్కి అయితే. నాకు చాలా ఇష్టం ఇట్లా బైక్ పైన వెళ్ళడము, బయట వ్యూని చూసుకుంటూ అయితే. ఆఫ్టర్ లాంగ్ టైం ఇట్లా ఇంకా బైక్ పైన అయితే వెళ్తున్నా అనమాట. ఇంకా మేమైతే మా ఊర్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అవ్వగానే ఇట్లా పిల్లలు సైకిల్స్కి తాళ్ళు కట్టుకొని వెళ్తూ ఉన్నారు. భలే క్యూట్గా అనిపించింది నాకైతే. హాయ్ కూడా చెప్తున్నారు అనమాట. అసలు ఊర్లోకి అడుగు పెట్టామంటే చాలు నాకైతే ఒక ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మా మమ్మీ అసలు మా ధృవి కోసం బయట ఎట్లా వెయిట్ చేస్తుందో. ఇంకా రాగానే అయితే నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి లంచ్ చేస్తున్నాను అనమాట. నాకు అప్పటికే కళ్ళు తిరుగుతున్నాయి. టైం 2:30 అట్లా అయిందనమాట. నా ఫేవరెట్ గోంగూర పచ్చడి అండ్ గోకరకాయ కర్రీ అనమాట. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ ధృవికి తినిపిస్తుంది. అప్పటికే లేట్ అయిపోయింది కదా చాలా. ఇంకా పెరుగన్నం తినిపిస్తుంది అనమాట. నాకైతే ఇంకా కొంచెం రెస్ట్ అనమాట. ఇక్కడికి వస్తే మా మమ్మీ మొత్తం పాపం టేక్ కేర్ చేస్తారు కదా. ఫుడ్ తినిపించడం బాత్ అవన్నీ ఇంకా అమ్మే చూసుకుంటారు కాబట్టి నేను రిలాక్స్ అవ్వచ్చు అనమాట. మళ్ళీ హైదరాబాద్కి వెళ్తే సేమ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి మా మమ్మీ కూడా ఇంకా రెస్ట్ తీసుకొని నేను చూసుకుంటాలే అంటది. ఇంకా మా ధృవి కూడా మంచిగా ఎంజాయ్ చేసిద్ది అనమాట. ఇక్కడ పిల్లలు అన్నీ చూసుకుంటూ ఇంకొక 2 days అయితే ఫుల్గా. నా లంచ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎలా అంటే ఎండకి కళ్ళు తిరుగుతున్నాయి. చేసినంటే లిటరల్ నేను 2.5 hours బస్ స్టాప్లో నిల్చున్నాం మేమైతే. ఆ తర్వాత కూడా మళ్ళీ ఏదో ఇంకా ఆంధ్ర బస్ ఎక్కి వచ్చినా అనమాట. అసలు అంత వరస్ట్ అనిపించింది నాకైతే. అసలు బస్సెస్ రావట్లే, వచ్చినా కూడా 3-4 వచ్చినాయి 2.5 hours. అవి మొత్తం అక్కడ ఎంజీబీఎస్లో ఫిల్ అవుతున్నాయి అనమాట. అన్నీ నార్మల్ బస్సులు వస్తున్నాయి. ఆ నార్మల్ బస్సులు ఎక్కితే ఇంకా మనం ఏమైనా ఉందా, ఇంకా 5-6 hours వచ్చినా వస్తాం. అందుకని చెప్పి నేను ఇంక ఎక్కలేదు అనమాట. సో ఫైనల్గా అయితే 2:30కి వచ్చినాం ఇంటికి. కొంచెం రెస్ట్ తీసుకోవాలి, సరిపోయింది నాకైతే వాళ్ళ జర్నీ. ఇంకా పాపని మమ్మీ చూసుకుంటుంది కాబట్టి ఇంకా రెస్ట్ నాకైతే. ఇలా పండుకోవా నువ్వు? పడుకోవా మధ్యవా? ఎందుకు నిద్ర రాట్లే? నిద్ర రాట్లే? స్నానం చేయవా మరి? స్నానం చేయవా? ఏమంటుంది తాత? తాత ఏమంటుంది? బండి దిగు, బండి దిగుతాను, బండి దిగు, బండి దిగుతాలి, బండి దిగవా? అసలు ఇంకా మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి ఆ బండి పైన రౌండ్లు వేస్తూనే ఉంది. అయినా ఇంకా తిరగాలంట, ఏడుస్తుంది బండి దిగమంటే. బాగా అలవాటైంది బండి. ఇంకా మా ధృవి తిరిగి తిరిగి అలసిపోయింది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఈవినింగ్ బాత్ చేయించినాము. ఇంకా మళ్ళీ యుద్ధానికి రెడీ అనమాట ఆడుకోవడానికైతే. మా ధృవికి స్నానం అన్నా డ్రెస్ వేసుకోవాలన్నా ఫుల్ చిరాకు, ఇంక ఏడుస్తూనే ఉంటుంది. నేను కూడా ఇప్పుడే ఫ్రెష్ అయ్యా అనమాట. కొంచెం ఫ్రెష్ అయితే నైట్ స్లీప్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా బయట అయితే మా డాడీ ధృవి దాండియా ఆడుతున్నారు అనమాట. దాండియా స్టిక్స్ ఉంటాయి కదా, ఐ థింక్ మీరు రీల్ చూసే ఉంటారు కదా మా ధృవి డ్యాన్స్ ఎట్లా వేస్తుంది అని చెప్పేసి. మా ధృవి వచ్చింది అని తెలిసి పక్కన పిల్లలు ఆడుకుందాం ఎత్తుకుందాం అని చెప్పి వచ్చారనమాట. కానీ ఎప్పట్లాగానే మా ధృవి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళతో ఆడుకోలేదు. ఇంకా మా మమ్మీ డాడీతో కలిసి ఇక్కడ దాండియా ఆడుతుందనమాట. ఇంకా తనకి ఫుడ్ కూడా టైం అయింది అని చెప్పేసి ఇంకా మా మమ్మీ తనకి ఫుడ్ తినిపిస్తుంది. మా ధృవికి తినిపించాలి పెద్ద టఫ్ టాస్క్ అనమాట. ఒక ప్లేస్లో కూర్చోదు, నిల్చోదు, తినదు. ఇంకా మా మమ్మీ అయితే ఇంట్లోకి బయటికి తిప్పుకుంటూ ఆమెకు పక్షులు చూపించుకుంటూ కొంచెం అయితే ఇంకా ఫుడ్ తినిపించేసింది. ఇంకా నేను కూడా ఎర్లీగా తినేసి ఎర్లీగా పడుకుందాం అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. డిన్నర్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అనమాట. నిద్ర వస్తుంది నాకైతే. మార్నింగ్ ఎర్లీగా లేచినాయి కదా, బస్లో కూడా పడుకోలేను అయితే.
చూడాలి మధ్యలో ఎప్పుడు పడుకుంటుంది ఏంటా అని చెప్పేసి. అక్కడ హైదరాబాద్లో ఇద్దరం ఉంటేనే 12-1 వరకు ఆడుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంతమంది కాబట్టి మేబీ ఇంకా ఎక్కువ ఆడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవాళ తను కూడా కొంచెం మార్నింగ్ ఎర్లీగా లేచింది, బస్లో కూడా పడుకోలేదు, ఒక 30 మినిట్సే పడుకుంది కదా. సో ఎర్లీగా పడుకునే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎర్లీగా అంటే మరి 9-10కి అట్లా కాదు, అట్లీస్ట్ 11 కన్నా పడుకుంటుందేమో అనుకుంటున్నా. పడుకోబెట్టాలి ఎట్లయినా సరే. రేపు దీపావళి కదా, సో ఎర్లీగా లేవాలి అండ్ నివాళులు అవన్నీ ఉంటాయి కాబట్టి పడుకోబెడితే బెటర్ అని అయితే అనుకుంటున్నా. సో చూడాలి ఆమె ఏం చేస్తుంది ఏంటా అని చెప్పేసి. సో ఇది అనమాట ఇవాళ వీడియో అయితే. ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.